మందిరానికి రావచ్చు, పోవచ్చు. ఇంటికి వెళ్తానే కొంతమంది ఎవరైనా మందిరానికి రాకుంటే వాళ్ళు అడుగుతారు, అరే ఏం రా ఏం వాక్యం చెప్పినారంటే, అబ్బా ఏమి చెప్పినాడులే అంటారు. ఏమి చెప్పినాడులే అంటే, అరే ఏం చెప్పినాడు రా, ఏమి చదివినాడు రా అంటే తలకు తీసుకుంటారు, వినలే. అరే ఏం చెప్పినాడు రా అంటే, అబ్బా భలే చెప్పినాడండి అంటారు. అంటే ఏంది, వాడు శబ్దం విన్నాడు కానీ స్వరం వినలే, శబ్దం విన్నాడు కానీ మెసేజ్ వినలేదు ఆయన. ఆ మాత్రం అనేక మంది ఇక్కడ కూర్చొని ఎంతమంది ఉన్నారో దాంట్లో 65% అనుకుంటా వాళ్ళు శబ్దాలు వింటే వెళ్ళిపోతారు అంతే. వాళ్ళ మొహాలు చూస్తే అర్థమవుతుంది, చూసి ఎంతో అప్రిషియేట్ చేసినట్టుంటారు. హృదయం లేకపోదు, శరీరం, ఆ తర్వాత ప్రాణం, దెన్ ఆత్మ. అనేక సార్లు మన మెసేజ్లు ప్రాణం దగ్గర ఆగిపోతాయి. బాడీ, సోల్ అండ్ స్పిరిట్, అది డార్క్ బోర్డు ఉంటే కానీ బాగా డ్రాయింగ్ చేసి చూపించేవాడిని. ముందు బాడీ, చెవి కదా, దెన్ ఇట్ ఎంటర్స్ ఇంటూ ఇట్ ఎంటర్స్ ప్రాణం అంటే సోల్. సోల్కి ఎంతో సాటిస్ఫాక్షన్, మ్యూజిక్ వేస్తూ ఉంటే, పాటలు పాడుతూ ఉంటే, ఈరోజు ఎంతో బాగుంది సంఘం పాడుతుంటే వినబడింది. అది ఎంతో ఆహ్లాదం కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది, నెమ్మదిని కలిగిస్తుంది. అర్థమైందండి? సో అలాంటి అవగాహన మనకున్నప్పుడు, అలాంటి ఆశ ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతాడు.